మీరు రావడంతోనే తెలంగాణ పునర్నిర్మాణం ఎజెండా ఎత్తుకున్నారు. మీరు ప్రమాణం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్ ముందు ముళ్ళ కంచెలు తీసేశారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణని జాతీయ రాష్ట్ర గీతంగా ప్రకటించారు. అట్లే మీ మనసులో జాతి పితాను ప్రకటించే ఆలోచన ఏమైనా ఉందా? ఉంటే అట్లా ఎవరైనా ఉన్నారా మీ మనసు? ప్రొఫెసర్ జయశంకర్ గారే తెలంగాణ జాతిపితాన్ని స్పష్టంగా చెప్పిన దాంట్లో ఎవరేమి ప్రజలలో ఉన్న నమ్మకం ఇది. తెలంగాణ జాతిపిత అని మనం ఎవరైనా పిలవాల్సి వస్తే ప్రొఫెసర్ జయశంకర్ గారు మనకు ఆయన సిద్ధాంతకర్త ఈ తెలంగాణకి. దాంట్లో ఎవరికి శశభిషలు అక్కర్లేదు. నేను ఇప్పుడు కాదు, చాలా ముందు నుంచి చెప్పిన. చంద్రశేఖరరావు అనేట ఆయన ఆనాడు టీఆర్ఎస్ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే. ఆయన రాజకీయ పార్టీని ఉద్యమం ముసుగులో విస్తరించుకున్నాడు, అధికారాన్ని చేపట్టిండు, అందలం ఎక్కిండు, ఆస్తులు సంపాదించుకుండు. ఆయన్నే చెప్పిండు నా పక్కా పొలిటికల్ పార్టీ, నేను పక్కా పొలిటీషియన్ అని. కేసీఆర్ అనేవాడే బర్న్ లయ్యర్ అండ్ లూటర్, అంటే పుట్టుకతోనే అబద్ధాలు దోపిడీ విధానాన్ని వంటబట్టించుకున్న రాజకీయ చౌకబారు రాజకీయ నాయకుడు చంద్రశేఖరరావుకు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలాగా ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, ఆ రాజకీయ పార్టీతో లబ్ధి పొందిండు, అయిపోయింది. ఆయన చేసిన పనికి ఆయనకు వచ్చిన కూలి చాలా ఎక్కువ. తరాలకు పనిచేసింది ఒక్కడైతే 100 తరాలకు సరిపోయేటంత గిట్టుబాటు చేసుకున్నాడు. అందుకే ప్రజలు చంద్రశేఖరరావుని ఎవరు అయ్యో పాపం అనట్లేదు. మీరు గమనించినరో లేదో, తెలంగాణ సమాజంలో చంద్రశేఖరరావు పట్ల అయ్యో పాపం అనే పదమే లేదు. ఇవాళ ఆయన ఎక్కడైనా మీటింగ్లకు వస్తున్నట్టు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, రేపు వార్డు మెంబర్ కావాలనుకున్నాడో, సర్పంచ్ కావాలనుకున్నాడో, ఎంపీటీసీ కావాలనుకున్నాడో, రాజకీయ మనుగడ సాధించాలి బీఆర్ఎస్ పార్టీ తరఫున అనుకున్న వాళ్ళే ఆ మీటింగ్కి వస్తారు. వాళ్ళ పార్టీ శ్రేణులు, ప్రజలు కాదు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ మీటింగ్లో వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ శ్రేణులు. వాళ్ళు ఆ పార్టీ శ్రేణులు ప్రజల దగ్గరికి వెళ్తుర్రు. ప్రజలు వాళ్ళని విశ్వసిస్తురా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. మురళి గారు, కానీ మీరు చెప్తున్నారు కానీ పాఠ్య పుస్తకాల్లో వేరే రకంగా ఉంది. చిన్నపిల్లలు ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళంతా కూడా తెలంగాణ అంటే జాతిపిత అనేది ఒకళ్ళని చదువుతున్నారు, తెలంగాణ ఉద్యమం అంటే పూర్తిగా వేరుగా ఉంది. దాన్ని ఏమైనా మీరు మార్చే అవకాశం? టోటల్గా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ మీదనే ఒక కమిషన్ అపాయింట్ చేస్తాను నేను ముందే చెప్పిన. దానికి సంబంధించిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ఏం చేయాలనో కమిషన్ వేసా. కమిషన్ నుంచి రికమెండేషన్స్ తీసుకొని, అంటే దాంట్లో మన సంస్కృతి ఉండొచ్చు, సాంప్రదాయాలు ఉండొచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండొచ్చు. తెలంగాణ ప్రజలకు సామాజిక బాధ్యతతో కూడుకున్న సిలబస్ని ఇవ్వాలని నేను అనుకుంటున్నా.